మొన్ననట గిదే అన్వాడ కాడ అంబులెన్స్ లో పెట్రోల్ లేక వాళ్ళు రోడ్డు మీద నుక్కబోతురట ఈ అమ్మఒడి వాహనం. ఇది రేవంత్ రెడ్డి గారి నిర్వాకం. ఎక్కడో రాష్ట్రం అంతా ఉద్దారకం చేస్తా అని చెప్తాడు ముఖ్యమంత్రి గారు. కానీ ఇవాళ వాళ్ళ సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కనీసం అమ్మఒడి వాహనాలల్లా డీజిల్ పోసే పరిస్థితి ప్రభుత్వానికి లేదంటే ఎంత దారుణం ఉందో చూడాలి. ఒకటి కాదు, రెండు కాదు, చిన్న పిల్లలకి ఎంత మాట చెప్పే, ఎంత మంత పెట్టే, ఎన్ని ఉద్యమాలు చేయించిండు వాళ్ళతో. ఏమన్నారు? మేము అధికారంలోకి రాగానే 2 లక్షలు ఉద్యోగం ఇస్తామన్నారు. ఇవాళ ఇక్కడ చాలా మంది యువమిత్రులు ఉన్నారు. ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? కేసీఆర్ సార్ వేసిన నోటిఫికేషన్లే మళ్ళా ఉద్యోగాలు ఇచ్చుడు తప్పితే కొత్తగా ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇయ్యడు. మీదికెళ్ళి మళ్ళీ తెల్లారులేస్తే మన రాష్ట్రం ఇజ్జత్ అంతా పోయేటట్టు, ఇగో నేను ఏడిపోయినా నాకు అప్పబడిస్తలేరు, నేను ఈ రాష్ట్ర సీఎం నై ఉండి ఎక్కడైనా పోయి అప్పడిగితే చెప్పులు ఎత్తుకపోయినట్టు చూసినట్టు చూస్తున్నారు చెప్తున్నారు. ఇక మరి ఇట్లా మాట్లాడితే అప్పు వస్తుందా? రాష్ట్రం బాగుపడుతుందా? ముంగట పడుతుందా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇంకొక మాట ఏంటంటే, ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు 2 లక్షల కోట్ల అప్పు తెచ్చి 2 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొస్తే ఒక్క ప్రాజెక్టు కట్టలే, ఒక్క కాలువ తీయలే, మీ ఊరు మొత్తం చూడురి, ఒక్క కొత్త రోడ్ వేయలే, ఒక్క స్కూల్ బిల్డింగ్ ఏం రిపేర్ చేయలే. కానీ 2 లక్షల కోట్ల అప్పు వచ్చినాయట, ఆ మొత్తం పైసలు అయిపోయినాయట. ఆడబిడ్డలకైతే 1 రూపాయి రాలే. పెన్షన్ పెంచుతా అన్నారు, 1 రూపాయి పెంచలే. ముసలోళ్లకు 2000 పెన్షన్ నుంచి 4000 ఇస్తా అన్నారు, ఇంకా ఇయ్యలే. పోయిన నెల పెన్షన్ రాలే, ఈ నెల 12వ తారీఖు అవుతుంది, ఈ నెల పెన్షన్ కూడా దిక్కులేనటువంటి పరిస్థితి ఉంది. 3 నెలల నుంచి పెన్షన్ రాలేదని అక్క చెల్లెలు చెప్తున్నారు. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, ఆనాడు బాగా మాట్లాడి రకరకాలుగా తిట్టినటువంటి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? రేషన్ షాప్ పోదామంటే ఇప్పుడే పోదాం పాలు. రేషన్ షాప్ లో సన్న బియ్యం ఇస్తామని చెప్తున్నారు. ఎన్ని రోజులకోసారి ఇస్తున్నావు నాయన సీఎం గారు? 3 నెలలకు ఒకసారి తీసుకొచ్చి ఇస్తున్నావు. చిన్న చిన్న ఊర్లుంటే, చిన్న చిన్న గ్రామాలుంటే ఒక చిన్న రూమ్ లో పెట్టి రేషన్ షాప్ నడుపుతారు. 3 నెలల స్టాక్ ఒకటేసారి దించితే ఎడబెట్టుకోవాలా రేషన్ డీలర్? ఎవరికి ఇవ్వాలి? అవి అక్కడికక్కడనే ఉల్టా అమ్మేటటువంటి పరిస్థితి ఉన్నది. మొన్న సీఎం గారు హైదరాబాద్ లో పెద్ద మీటింగ్ పెట్టి చెప్తాడు, మేము సన్న బియ్యం ఇస్తున్నాం కాబట్టి ప్రజలు అమ్ముకుంటలేరని చెప్తున్నారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు, మీ మహబూబ్ నగర్ జిల్లా నుండే చెప్తున్నాం, ఇప్పటికి కూడా మీరు సన్న బియ్యం అని ఇస్తున్నటువంటి బియ్యంలో 50% నూకలు ఉన్నాయి. అలా కాదని లేని వాస్తవం ఉన్నది. ఇచ్చినటువంటి ఆ బియ్యం యాజ్ ఇట్ ఈస్ గా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఉన్నది. మీరు లేనిపోని అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేయడం కాదు, ఇప్పటికన్నా ప్రజల కోసం పనిచేయమని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. మా కాకునూరు జిల్లా కాకునూరు గ్రామ ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, ఆనాడు కేసీఆర్ గారు పెట్టినటువంటి పనులు కరెక్ట్ గా చేస్తే చాలిన కొత్తగా చేసే అవసరమేం లేదు. స్కూల్ పెట్టినాం మనం చిన్నపిల్లల కోసం, ఎప్పుడు లేకుండా బీసీలకు 1000 స్కూళ్లు పెట్టినాం, ఎస్సీలకు ఉన్న స్కూళ్లను పెంచి 250 చేసినాం, ఎస్టీలకు ఉన్న స్కూళ్లు పెంచి 250 చేసినాం. అదే స్కూళ్ళల్లో ఇంటర్మీడియట్ పెట్టినాం, డిగ్రీ పెట్టినాం. ఎందుకంటే ఎక్కడికన్నా పోతే ఆడపిల్లలు రూమ్ కిరాయికి తీసుకొని ఉండాలంటే ఇబ్బంది అవుతుందని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో డిగ్రీ కాలేజ్ పెట్టినాం, ప్రతి కొత్త జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టినాం. అవి చక్కగా నడిపిన చాలు, పెద్ద వీళ్ళు కొత్త ఉద్దారకం చేసేది ఏం లేదు. కానీ ఇలా మీరు చూస్తే ఎక్కడున్నా కూడా స్కూళ్ళల్లో పోతే పిల్లలు చనిపోతున్న పరిస్థితి కనబడుతున్నది. దారుణంగా ఉన్నది. పంపియాల పిల్లల్ని అంటే భయపడే పరిస్థితి ఉన్నది. అంతకుముందు ఇట్లా లేకుండే, ఇంత అన్యాయం లేకుండే. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మన తెలంగాణకున్న గొప్పతనం ఏంటంటే, మన కోపం వచ్చినా దుఃఖం వచ్చినా ఈ అక్క కేసీఆర్ గారు లేరు ఇప్పుడు అధికారంలో అన్న విషయం చెప్పుకుంటూ పాట పాడింది. మన పాటలనే ప్రశ్నిస్తాం, అనువనువున కొట్లాడే తత్వం మనకున్నది. దయచేసి కొట్లాడాలి. అడగంది అమ్మ కూడా పెట్టది, ఈ రేవంత్ రెడ్డి అయితే అసలే పెట్టాడు. కాబట్టి బరాబర్ అడగాలి. వాళ్ళు ఎవరు ఇక్కడికి వచ్చినా ఉన్నది గుంజుకున్నాడు సంగతి హైడ్రాతో గుంజుకుంటుండు కదా. అన్ని హైడ్రా అని పెట్టిండు కొత్తగా హైదరాబాద్ లో. ఏంది ఓన్లీ పేదోళ్ళ గుడిసెల మీదకి బుల్డోజర్ పోతుంది.